యేసుక్రీస్తు మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ఒక ఆహ్వానాన్ని లోక ప్రజలందరికీ కూడా ఇస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు అక్కడంటే, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అంటున్నాడు. ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త జనులు. ఇక్కడ యేసుక్రీస్తు ఇచ్చిన ఆహ్వానం ఏ కొద్ది మందికో కాదు, ఏ వర్గానికో కాదు, ఏ మతాలకో కాదు, ఏ దేశాలకో ఏ ప్రాంతాలకో కాదు. సమస్త జనులారా అనే ఈ మాటలో అందరూ కూడా ఇమిడి ఉన్నారు. కేవలం ఇశ్రాయేలు దేశం మాత్రమే అని కాదు, లేకుంటే పాలస్తీనా ప్రాంతమే అని కాదు. ఈ బూదిగంత నివాసులందరికీ సంబంధించిన మాట. జాతి, కులం, వర్గ విభేదాలు ఏమీ లేకుండా యేసుక్రీస్తు అందరినీ కూడా తన వైపు ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఏమని ఆహ్వానిస్తున్నాడు, ఎందుకు ఆహ్వానిస్తున్నాడు అంటే, మనం చదువుకున్న మాటలోనే ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా. అంటే సమస్త జనులకు ఏముందంట? భారం ఉంది. ఏముంది? ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషికి కూడా భారం అనేది ఒకటి ఉంది. ఈ భారాన్ని వాళ్ళు మోసుకుంటూ ఉన్నారు. ఎలాగ మోస్తూ ఉన్నారు? ప్రయాసపడి ఆ భారాన్ని మోస్తూనే ఉన్నారు. ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషికి కూడా భారం అనేది ఉంది. ఏమిటి ఆ భారం అంటే? పాప భారం. మొదటిది ఎటువంటిది అంటున్నాం? పాప భారం. అంటే ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషి పాపిగానే జన్మిస్తూ వచ్చాడు. అంటే ఆదాము యొక్క స్వభావం ప్రతి మానవుల్లోకి వచ్చేస్తూనే ఉంది. ఆ పాప స్వభావం అనేది ఆదాము నుంచి సర్వ మానవాళికి అట్లాగా వెళుతూనే ఉంది. ఆ రకంగా ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి పాప స్వభావంతో జన్మిస్తూనే ఉన్నాడు. పాప స్వభావం తనలో ఉంది కాబట్టి పాపం చేస్తూనే బ్రతుకుతూ ఉన్నాడు. మనిషి పాపం చేస్తున్నాడు కాబట్టి పాపి కాదు. చాలామంది ఏమనుకుంటామంటే, పాపం చేస్తున్నాడు కాబట్టి అతను పాపి, పాపం చేశాడు కాబట్టి అతను పాపి అంటూ ఉంటాం. నిజానికి అది కాదు. మనిషి పాపం చేస్తున్నాడు కాబట్టి పాపి అవ్వడం లేదు. పుట్టుకతోనే స్వభావరీత్యా తనకు పాప స్వభావం ఉంది కాబట్టి తాను పాపం చేస్తూ ఉన్నాడు. ఇది ఎట్లాంటిదంటే, పాము కాటు వేసింది, ఆ విషయంతో అతను చనిపోయాడు అనుకుందాం. పాము కాటేసింది కాబట్టి అతను చనిపోయాడు కాబట్టి అది విషసర్పం అని కాదు. అది విషసర్పం స్వభావరీత్యా కాబట్టి అది కాటు వేయగానే అతను చనిపోయాడు. అలాగే మానవుడికి కూడా స్వతః సిద్ధంగా పాప స్వభావం అనేది మానవుడి యొక్క నైజంలో ఉంది. ఈ పాపం యొక్క స్వభావం పెరిగి పెరిగి అది క్రియారూపం దాలుస్తుంది. చేతుల ద్వారా, మాటల ద్వారా, తలంపుల ద్వారా అది క్రియారూపం దాల్చేసి పాపం కాస్త ఇంకా పెరిగిపోయి మరణాన్ని కంటూ ఉంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే మనిషి పెరుగుతూ ఉంటే అతనిలో ఉన్న ఈ పాపం కూడా పెరిగి పెరిగి అది అతనికి భారంగా తయారవుతూ ఉంది. ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి కూడా పాప భారాన్ని మోస్తూ వెళుతూ ఉన్నాడు. ఏ కొంచెం మనకి ఆత్మీయ గ్రహింపు ఉన్నా సరే వెంటనే మనకు అవగాహన అవుతుంది. ఇదిగో నేను పాపిని, నేను పాపక్రియలు చేస్తున్నాను, నాకు ఈ పాప భారం అనేది ఉంది, నా హృదయం నిండా ఈ భారం నిండి ఉంది, దీన్ని తొలగించుకుంటే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది, నేను దేవునితో సమాధానంగా ఉంటాను, చనిపోయిన తర్వాత నిత్య రాజ్యంలో ప్రశాంతంగా ఉంటాను అని కాస్తో కోస్తో ఇంగిత జ్ఞానం, ఆత్మీయ గ్రహింపు ఉన్న ప్రతి మనిషికి తప్పనిసరిగా ఈ లోకంలో కలుగుతుంది. మొట్టమొదటిగా మానవులందరికీ ఉన్న భారం ఏమంటున్నాం? పాప భారం. 2 భారాలు ఉన్నాయి. మొదటిగా మానవులందరికీ ఉన్న భారం ఏమిటంటే పాప భారం. ఇట్లాంటి పాప భారంతో ప్రతి మానవుడు కూడా ఇదే పాప భారాన్ని మోస్తూ ఉన్నాడు. ప్రయాసపడి మోస్తూ ఉన్నాడు. కానీ దాన్ని ఎట్లా వదిలించుకోవాలో మనిషికి అర్థం కావట్లేదు. అనాది కాలం నుంచి మానవుడు ఈ పాప భారంతోనే ఉంటూ బలుల్ని అర్పించడం ప్రారంభించాడు. ఆది కాలం నుంచే దేవుడు ఎవరు అని సరిగ్గా తెలియక మునిపే ఏదో ఒక దాన్ని
దేవుడుగా ఊహించుకోవడం, దానికి ఏ గొర్రెనో మేకనో లేకుంటే ఏ కోడినో ఏదో ఒక రక్తాన్ని బలిగా అర్పించేసి ఆ రక్తం చెందించడం ద్వారా నా పాపం పోయిందిలే అనుకొని కొంచెం సంతృప్తి చెందటం అనాది కాలం నుంచి వస్తూనే ఉంది. కానీ ఆ గొర్రె పిల్ల రక్తం కానివ్వండి, కోడెల రక్తం కానివ్వండి, మేకల రక్తం కానివ్వండి, ఇదేది కూడా అతనికి సంపూర్ణ సిద్ధి కలుగ చేయట్లా, సంతృప్తిని ఇవ్వట్లేదు. ఎందుకంటే సంవత్సరం అంతా చేసిన పాపాలకి బలి అర్పిస్తున్నాడు ఏదో ఒక జంతువుని, రక్తాన్ని ప్రోక్షణ చేస్తున్నాడు, పాపం పోయిందిలో అనుకుంటున్నాడు. కానీ పాప స్వభావం అయితే పోవటం లేదు. మళ్ళీ సంవత్సరం వచ్చేటప్పటికి మళ్ళీ చేస్తానే ఉన్నాడు, మళ్ళీ అర్పించాల్సి వస్తూ ఉంది. ఈ రకంగా ప్రతి సంవత్సరం పాపాలు చేస్తూనే బలి అర్పిస్తూనే మళ్ళీ పాపాలు చేస్తూనే ఉన్నాడు, బలి అర్పిస్తూనే ఉన్నాడు. సంపూర్ణ సిద్ధి అయితే అతనికి కలగట్లేదు. తన పాపం నుంచి తనకు విడుదలైతే రావడం లేదు. అదే భారాన్ని మోసుకుంటూ జీవితాలు తరాలు గడుస్తూనే ఉన్నాయి. అట్లాంటి వాళ్ళందరినీ ఉద్దేశించి యేసుక్రీస్తు ఒక ఆహ్వానాన్ని ఇస్తున్నాడు. రండి, ఎవరైతే ఈ రకంగా వాళ్ళ హృదయాల్లో వాళ్ళ జీవితాల్లో ఈ పాప భారాన్ని మోస్తున్నారో మీరందరూ కూడా నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ పిలుపు, ఈ ఆహ్వానం ఈ లోకంలో ఏ మనిషి ఎవ్వరికి ఎన్నడూ కూడా ఎప్పుడూ ఇవ్వలేదండి. మీకు అర్థమవుతుందా ఈ మాట? యేసుక్రీస్తు ఇచ్చిన ఈ ఆహ్వానం ఈ లోకంలో ఏ వ్యక్తి మరొక వ్యక్తికి ఇవ్వలేదు. రండి, మీ పాప భారాన్ని నేను తొలగిస్తాను, రండి మీ ప్రయాసం నేను తొలగిస్తాను అని ఆహ్వానించిన వాళ్ళు ఈ లోకంలో యేసుక్రీస్తు ఒక్కడే. యేసుక్రీస్తుకు ముందు కానీ యేసుక్రీస్తుకు తర్వాత కానీ ఈ మాట అన్నవాళ్ళు కానీ ఇలాగా సమస్త జనుల్ని ఆహ్వానించిన వాళ్ళు కానీ లోకంలో ఎవ్వరూ లేనే లేరు. యేసుక్రీస్తు ఏమని ఆహ్వానిస్తున్నాడు? సమస్త జనులారా, వాళ్ళు కూడా ఎట్లాంటి వాళ్ళు? ప్రయాసపడి పాప భారం మోసుకుంటున్న వాళ్ళారా, రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఏమంటున్నాడు ప్రభు? నేను మీకు విశ్రాంతినిస్తాను అంటే మీ పాపం నుంచి మీకు విడుదల ఇచ్చేసి, మీ పాపం నుంచి మిమ్మల్ని విడిపించేసి మీకు విశ్రాంతినిస్తాను, స్వేచ్ఛనిస్తాను, స్వాతంత్రాన్ని ఇస్తాను అని చెప్తున్నాడు. మీరు యాత్రికుని ప్రయాణం అనే ఒక పుస్తకం ఉంటుంది. జాన్ బన్యన్ అనే వ్యక్తి రాశాడు యాత్రికుని ప్రయాణం. ఈ యాత్రికుని ప్రయాణంలో ఈ యాత్రికుడు ఆ పాప భారాన్ని మోసుకుంటూ వెళ్తూనే ఉంటాడు. ఈ పాప భారాన్ని తొలగించుకోవడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తాడు. లోకజ్ఞాని అని ఒక అతని దగ్గరికి వెళ్తాడు. అతను తన పాప భారాన్ని తొలగించడానికి బదులుగా ఇంకా దాన్ని ఎక్కువ చేస్తాడు. తర్వాత లోకాచార్య అని ఒక ఆయన దగ్గరికి వెళ్తాడు. అక్కడ కూడా ఆ పాప భారం తొలగదు. ఇట్లాగా తన పాప భారం తొలగించుకోవడం కోసం చాలా ప్రయత్నాలు చేసి ఉంటాడు. అలాగే ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి కూడా తన పాప భారాన్ని ఎంతో కొంత తొలగించుకోవడం కోసం ఏదో ఒకటి చేయడానికి పూనుకుంటూ ఉంటాడు. కొంతమంది ఏమో బలులు అర్పిస్తే, కొంతమంది ఏమో దాన ధర్మాలు చేస్తే, మరి కొంతమంది పుణ్యక్షేత్రాలు దర్శిస్తే, మరి కొంతమంది తీర్థయాత్రలు చేస్తే, ఏదో రకంగా చేసి వాళ్ళ హృదయంలో ఉన్న ఆ పాప భారాన్ని తొలగించుకోవాలి అని ప్రతి మనిషి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కానీ జరుగుతుందా? ఆ పాప భారం పోతుందా అంటే పోవట్లేదు. అది పోయినట్లుగా అనిపిస్తూ ఉంది కొద్ది కాలం, తాత్కాలికంగా. మళ్ళీ అదే స్వభావం మనిషిలో కనిపిస్తూనే ఉంది. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు ఆహ్వానిస్తున్నాడు ప్రపంచ ప్రజలందరినీ. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఇది యేసుక్రీస్తు మనుషులందరికీ ఇస్తున్న ఆహ్వానం. ఇందుట్లో కుల మత జాతి వివక్షలు లేనే లేవు. చాలామంది అంటారు యేసుక్రీస్తు అంటే అమెరికా దేశస్తుడండి, ఆ దేశం వాళ్ళండి, లేకుంటే ఇశ్రాయేల్ దేశం అండి, మన దేశం కాదండి. దేవుని దృష్టిలో ఇది నా దేశం, ఇది ఈ దేశం అంటే లేదు. ప్రపంచమంతటికి ఆయన దేవుడే. మీకు అర్థమవుతుందండి? దేవునికి ఇది నా ప్రాంతం, ఇది నా దేశం అంటానికి లేదండి. ఈ సర్వ భూప్రపంచాలు, ఈ విశ్వమంతా ఆయనదే. కాబట్టి ఆయన్ని ఒక చిన్న ప్రాంతానికి పరిమితం చేయడం మనం చేస్తే కనుక అది మనలో ఉన్న సంకుచితత్వం తప్ప నిజానికి దేవునికి దానికి సంబంధమే లేనే లేదు. ఎందుకంటే ఈ సర్వ సృష్టి ఎవరిది? ఆయనదే. ఈ భూప్రపంచం ఎవరిది? ఆయనదే.
అట్లాంటి దేవుణ్ణి ఇదిగో నువ్వు ఈ ప్రాంతానికే చెందిన వాడివి అని అంటున్నామంటే అది మన అజ్ఞానం, మన మూర్ఖత్వం అనే చెప్పాలి. ఇక్కడ యేసు ప్రభు ఆహ్వానిస్తున్నాడు ప్రతి ఒక్కరిని. ఏమని ఆహ్వానిస్తున్నాడంటే చదువుదాం 28వ వచనం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. పాప భారం పోవాలంటే, దాని నుంచి విడుదల కలగాలంటే ఎవరి దగ్గరకు రావాలంటున్నాడు? నా దగ్గరకు రండి. అంటే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి యేసు ప్రభు ఏమని ఇస్తున్నాడంటే, ఇప్పటి వరకు ఎక్కడెక్కడో తిరిగి ఉంటారు. మీ పాప భారాన్ని తొలగించుకోలేక అదే పాప భారంతో ఇంకా ప్రయాసపడి మూలుగుతూనే ఉన్నారు. కానీ ఇప్పుడు నా దగ్గరకు రండి. నా దగ్గరికి వస్తే నేను మీకు విశ్రాంతినిస్తాను. విశ్రాంతిని అంటే ఎట్లా ఇవ్వడం? మీ మీద ఉన్న పాప భారాన్ని తొలగించి మీకు విశ్రాంతిని ఇవ్వడం. మీకు అర్థమైందండి? విశ్రాంతి అంటే ఎట్లాగా? ఉదాహరణకి నువ్వే ఒక మూట నెత్తిన పెట్టుకొని మోస్తూ ఉన్న ఒక భారాన్ని ఒక వ్యక్తి నీకు ఎదురయ్యి, బాబు రా నాయన నేను నీకు కాసేపు విశ్రాంతి ఇస్తా అన్నాడంటే అర్థం ఏమిటి? నీ భారాన్ని తన మీద వేసుకొని నేను ఖాళీ చేశాడు. మీకు అర్థమైందా? విశ్రాంతి ఇవ్వడం అంటే నీకున్న బరువు ఏదైతే ఉందో దాన్ని ఆయన మీద వేసుకొని నీకు విడుదల ఇస్తున్నాడు. యేసు క్రీస్తు కూడా మనకు చేస్తుంది ఇదే. ఈ లోకంలో ఉన్న మనుషుల యొక్క పాప భారం అంతా కూడా యేసు క్రీస్తు తన మీద వేసుకొని, ఈ లోకంలో ఉన్న ఎవరైతే తనను అంగీకరించి తన దగ్గరికి వస్తున్నారో వాళ్ళందరికీ ఆయన విశ్రాంతిని ఇస్తున్నాడు. విశ్రాంతి అంటే విడుదల, పాప భారము నుంచి విడుదల, పాపము నుంచి విడుదల. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే మనిషి ఇది చేయగలడా? ఒక మనిషి ఇంకొక మనిషి యొక్క పాప భారాన్ని తొలగించగలడా అంటే తొలగించలేడు. ఏదో నెత్తి మీద ఉన్న బరువుని దించినట్లుగా హృదయంలో గూడు కట్టుకొని ఉన్న పాప భారాన్ని ఏ మనిషి కూడా ఇంకొక మనిషి యొక్క పాప భారాన్ని తొలగించలేడు. అది అసాధ్యం. 49వ కీర్తన 7వ వచనం నుండి, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. జాగ్రత్తగా చూడండి. ఈ లోకంలో చాలామంది అనుకుంటారు, మేము మిమ్మల్ని విడిపిస్తాం, మీకు విడుదల ఇస్తాం, ఇదిగో మీ పాప భారం నుంచి మీకు విశ్రాంతినిస్తాం అని చెప్తూ వచ్చే లోకంలో మనుషులు చాలామంది ఉన్నారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఎవడును ఏ విధము చేతనైనా సరే తన సహోదరుని విమోచింపలేడు. దేని నుంచి అంటే పాపం నుంచి, పాప భారం నుంచి. ఇంకా వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు. కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు అంటే వాడు కుళ్ళు అనేది ఇక చూడకుండా ఎట్లా ఉండాలి? నిత్యము బ్రతకాలి. నిత్యత్వంలో ఎల్లప్పుడూ జీవిస్తూ ఉండాలి. నరకంలోకి వెళ్ళకూడదు, కుళ్ళు అనేది చూడకూడదు. అలాగా వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడు కూడా లేడు. మీకు అర్థమవుతుందండి? ఈ లోకంలో ఉన్న ఏ మనిషి కూడా మరొక మనిషి యొక్క పాప భారాన్ని తొలగించలేడు. అది అసాధ్యం. ఇంకా ఏమి రాయబడి ఉందో చదువుదాం. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. చూడండి, నిన్ను పాపము నుంచి విడిపించాలంటే నీకు ఇవ్వాల్సిన ప్రాణ విమోచన ధనము ఎంత అంటదా? బహు గొప్పది, బహు గొప్పది. ఎంత అది? తర్వాత మాట చదువుదాం. అది ఎన్నటికీ తీరక అట్లుండాల్సిందే. ఇక అర్థమవుతుందండి? ఏ ఒక మనిషి అయినా సరే ఇంకొక వ్యక్తి యొక్క పాప భారాన్ని తొలగిస్తాను అంటే గనక దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, వాడిని ప్రాణ విమోచన ధనం అనేది బహు గొప్పది. అది ఎన్నటికీ తీరక అట్లా ఉండాల్సిందే. ఏంటి ప్రాణ విమోచన ధనము అంటే? పాత నిబంధన కాలంలో మరణశిక్ష విధిస్తారు. కానీ ఆ మరణశిక్ష నుంచి విడిపించాలంటే ఇదిగో అతనికి ప్రాణ విమోచన క్రయధనం అనేది ఇంత చెల్లించాలని చెప్తారు. మీకు అర్థమైందండి ఈ మాట? ఒక మాటలో చెప్పాలంటే ఉరిశిక్ష పడింది, మరణానికి పాత్రుడు. కానీ ఇతను మరణం నుంచి తప్పించబడాలంటే ఎవరైనా సరే విమోచన ధనం అనేది చెల్లిస్తే,
దాన్ని ఏమంటామంటే ప్రాణ విమోచన క్రయధనము, అంటే ప్రాణాన్ని విమోచించడం కోసం చెల్లించే ధనం. అది చెల్లిస్తే ఆ వ్యక్తిని విడుదల చేస్తారు. అలాగే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క ప్రాణ విమోచన అనేది చాలా గొప్పది. అది ఎంత చెల్లిస్తే తీరుతుంది, ఎంత చెల్లించినా తీరదు. అట్లాంటిది దేవుని వాక్యం ఏం చెప్తుందంటే అది ఎన్నటికీ తీరక అట్లాగే ఉంటుంది. అంటే మనిషి యొక్క ప్రాణ విమోచన క్రయధనము అంత గొప్పది. మరి అంత గొప్ప ప్రాణ విమోచన క్రయధనాన్ని ఎవరు చెల్లించాలి? యేసుక్రీస్తు నీ కోసం నా కోసం చెల్లించాడు. ఎంత గొప్పదంటే అది ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించి తన ప్రాణం పెట్టి ఆయన మనలను విమోచించాడు. నిజానికి చనిపోవాల్సింది, నరకానికి పాత్రులు అవ్వాల్సింది మనమే. కానీ యేసుక్రీస్తు మనకు బదులుగా తన ప్రాణాన్ని బలిగా అర్పించి మనకు విడుదల ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆయన పిలుస్తున్నాడు అందరినీ, రండి, మీ భారాన్ని నేను తొలగిస్తా, మీ భారం నా మీద వేసుకొని నేను మీకు విశ్రాంతినిస్తాను, రండి అని ఆహ్వానిస్తున్నాడు. యేసుక్రీస్తు సిలువ బలియాగంలో మనందరి కొరకు ప్రాణ విమోచన ధనాన్ని ఆయన చెల్లించి మన మీద ఆ రుణంగా రాసుకుంటారు కదా పత్రం. మీకు తెలుసా అండి, మనం ఎవరికైనా అప్పు ఇస్తే ఏం చేస్తాం? నోటు రాసుకుంటాం, దాన్ని రుణపత్రం అంటాం. ఆ నోటు మీద ఇదిగో పలానా వాళ్ళు పలానికి ఇచ్చారు, ఈ సమయంలో ఇచ్చారు, ఈ డేట్లో ఇచ్చారు, ఎంత ఇచ్చారు, ఎంత వడ్డీతో ఇచ్చారు, ఈ కారణం చేత ఇచ్చారు అని ఒక రుణపత్రం అనేది రాసుకుంటాం. యేసుక్రీస్తు సిలువలో ఏం చేశాడని పౌలు చెప్పాడంటే మన మీద రుణంగా ఉన్న ఆ రుణపత్రాన్ని మొత్తాన్ని తీసుకెళ్ళి ఆ సిలువ మీద మేకులతో కొట్టేశాడంట. కొట్టేసి ఇక ఎప్పుడు లేకుండా దాన్ని ఎత్తేసాడంట. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నత పొందకు ఉండుట వలనను మీరు మృతులై ఉండగా, అంటే చనిపోయి ఉండగా, దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రాన్ని మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు ఏం చేశారంట? మన మీద రుణంగా ఉన్న ఆ పత్రాన్ని మేకులతో సిలువకు కొట్టేసి దాని మీద ఉన్న చేవ్రాత మొత్తాన్ని తుడిచేసి అది ఇక మనకి ఏమాత్రం కూడా అడ్డం రాకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటి నుంచి మనకు విడుదల ఇచ్చాడు. ఇది యేసుక్రీస్తు మన మీద రుణంగా ఉన్న ఆ రుణపత్రాన్ని సిలువలో కొట్టేసి దాని మీద ఉన్న రాత మొత్తం తుడిచేసి ఇక మనకు అడ్డం లేకుండా చేశాడు దాన్ని. ఇది ఎట్లాంటిదంటే మనం ఒక వ్యక్తికి రుణం ఇచ్చేసిన తర్వాత, అంటే తీసుకున్న బాకీ చెల్లించిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఆ నోటు తీసుకొని ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? చించేస్తాం. ఇక మనకు అడ్డం లేదు అబ్బాయి, ఇదిగో నేను నీకు చెల్లించాను, ఇదిగో ఈ రుణపత్రంతో ఇక నాకు సంబంధం లేదని చించి అవతలేస్తాం. అలాగే యేసుక్రీస్తు కూడా సర్వ మానవాళి మీద ఉన్న ఆ రుణపత్రం ఏవైతే ఉందో అది సిలువ మీద మేకులతో కొట్టి దాని మీద ఉన్న చేవ్రాతను మొత్తం తుడిచేసి అది లేకుండా ఎత్తేసాడు. ఈ రకంగా మన అపరాధములన్నిటి నుంచి ఆయన మనకు విడుదల ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని అట్లాంటి యేసుక్రీస్తు మనల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాడు, రండి, నేను మీకు విశ్రాంతినిస్తా, మీ మీద భారాన్ని తీసివేసి నేను మీకు విశ్రాంతినిస్తా, మీ మీద రుణంగా ఉన్నదాన్ని నేను ఆల్రెడీ కొట్టేశాను, మీరు విశ్వసించి నా దగ్గరికి వస్తే చాలు, ఇప్పుడు నేను మీకు ఆ స్వాతంత్రాన్ని ఇస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది మానవులందరికీ ఉన్న పాప భారం, ప్రతి ఒక్కరికి ఉన్న పాప భారాన్ని యేసుక్రీస్తు రండి, నేను మీకు విడుదలిస్తాను, విశ్రాంతినిస్తాను అంటున్నాడు. ఇక రెండవ భారం ఏమిటి? మొదటి భారం ఏమంటున్నాం? పాప భారం. రెండవ భారం ఏమిటంటే ధర్మశాస్త్రపు యొక్క కాడి. మొదటిదేమో పాపం యొక్క కాడి అంటే భారం, రెండవది ఏమిటి? ధర్మశాస్త్రం యొక్క కాడి. చాలామంది క్రైస్తవులుగా మారిపోయిన తర్వాత
పాపం యొక్క కాడి నుంచి విడిపించబడతారు. కానీ విడిపించబడిన వీళ్ళు ధర్మశాస్త్రం యొక్క కాడి కిందికి వెళ్ళిపోతారు. మీకు అర్థమైందండి? పాప భారం నుంచి విడుదల వస్తుంది, కానీ ధర్మశాస్త్రం అనే భారం వీళ్ళ హృదయం మీద అట్లాగే ఉంటుంది. అంటే ధర్మశాస్త్రంలో దేవుడు ఈ ఆజ్ఞలు ఇచ్చాడు, పాత నిబంధనలో ఈ ఆజ్ఞలు ఇచ్చాడు, ఇవి చేయకపోతే గనక దేవుడు మన మీదకి శిక్ష తెప్పిస్తాడు, ఇది చేయకపోతే గనక దేవుడు మనకి శాపం ఇస్తాడు. ఇట్లాంటి భారం అంతా ఇక వాళ్ళ మీద ఉండి ఒక ధర్మశాస్త్రపు కాడిలాగా బరువులాగా ఉండిపోతుంది. మొదటిసారే పాపం అనే బరువు ఉంటుంది. యేసుక్రీస్తు దాన్ని తొలగించాడు. కానీ తొలగించిన తర్వాత వీళ్ళు ఏం చేశారు? ధర్మశాస్త్రం అనే బరువుని మళ్ళీ హృదయం మీద వేసుకొని దాన్ని మోస్తూ ఉంటారు. క్రైస్తవులైన వాళ్ళు, లోకంలో ఉన్న అందరూ కూడా పాపభారం ఉంటే క్రైస్తవులకు మాత్రం ప్రత్యేకంగా పాపభారంతో పాటు ఇంకా ఏముంటుంది? ధర్మశాస్త్రపు కాడి ఈ భారం కూడా ఉంటుంది. యేసుక్రీస్తు దీన్ని కూడా ఏమంటున్నాడంటే ధర్మశాస్త్రపు కాడి కూడా నేను విరిచేస్తాను రండి అంటున్నాడు. మీకు అర్థమైందా ఈ మాట? చాలామంది క్రైస్తవులుగా మారిపోయి కూడా ఇంకా అదే ధర్మశాస్త్రం కింద ఆ కాడి కిందే బ్రతుకుతూ ఉంటారు. ధర్మశాస్త్రపు కాడి అంటే ఇదిగో వారానికి 2 సార్లు నువ్వు ఉపవాసం ఉండాలి, ఉంటే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు, లేకపోతే ఆలకించడు అని అంటున్నావంటే నువ్వు ధర్మశాస్త్రపు కాడి కిందకు ఉన్నావన్నమాట. ఇదిగో దశంభాగం తప్పనిసరిగా ఇవ్వాల్సిందే, ఇస్తేనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, లేకపోతే దేవుడి శాపం నీకు వస్తుందని నిన్ను భయపెడుతున్నారంటే నిన్ను ధర్మశాస్త్రం యొక్క కాడి కిందకి తీసుకెళ్ళి పెడుతున్నారని అర్థం. ఈ రకంగా పాపం నుంచి విడిపించబడిన క్రైస్తవుడు ఏం చేస్తున్నాడు? మళ్ళీ ధర్మశాస్త్రం అనే కాడి కిందికి వెళుతున్నాడు. వెళ్ళి మళ్ళీ అదే భారాన్ని, మళ్ళీ అదే బరువుని మోస్తా ఉన్నాడు. అయితే పౌలు అంటున్నాడు, ఇదిగో దేవుడు మనకు ఈ ధర్మశాస్త్రపు కాడి నుంచి కూడా స్వాతంత్రం ఇచ్చాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. జాగ్రత్తగా చూడండి. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు ఏం చేశారంటే మనల్ని స్వతంత్రులుగా చేశాడు. అంటే మనకి ఇప్పుడు ఏమొచ్చింది? స్వాతంత్ర్యం వచ్చేసింది. కాబట్టి మీరు స్థిరముగా నిలవండి, మరలా దాస్యం అనే కాడి కింద చిక్కుకోమాకండి. ఇది పౌలు గలతీ సంఘానికి చెప్తున్నాడు. అబ్బాయి, దేవుడు మనలను విమోచించాడు అబ్బాయి, ధర్మశాస్త్రపు కాడి నుంచి విమోచించాడు అబ్బాయి. మళ్ళీ మీరు వెళ్ళి స్థిరంగా నిలబడండి. అట్లా నిలబడకుండా మళ్ళీ మీరు వెళ్ళి ఆ ధర్మశాస్త్రపు కాడి కింద చిక్కుంటారేంటి? ధర్మశాస్త్ర ఆచారాలు చేయాలి, ధర్మశాస్త్రాన్ని పాటించాలి, ఇదిగో బలు అర్పించాలి, ఇదిగో విశ్రాంతి దినాన్ని పాటించాలి, దశంభాగాలు తప్పనిసరిగా ఇవ్వాలి. ఈ ధర్మశాస్త్రపు కట్టడలన్నిటి కిందకి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ భారాన్ని మోస్తారేంటి? మళ్ళీ దాని కింద చిక్కుకోమాకండి అని పౌలు ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, పాపం నుంచి విడుదల పొందావు, బాగానే ఉంది. మరి ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందావా? దాదాపుగా చాలామంది క్రైస్తవులు, 99% మంది క్రైస్తవులండి, పాపం నుంచి విడుదల పొందుతున్నారు, కానీ ఈ ధర్మశాస్త్రం నుంచి మాత్రం విడుదల పొందట్లేదు. ఆ భారమే ఉంటా ఉంది. ఆ భారమే సేవకులు కూడా వాళ్ళ హృదయాల మీద పెడతా ఉన్నారు. చాలామంది చూస్తూ ఉన్నాం. కొంతమంది సేవకులమ్మ దశంభాగం ఇచ్చావా, ఇవ్వకపోతే ఎట్టొచ్చింది అనుకున్నావు ఆశీర్వాదం అని చెప్పేవాళ్ళు ఉన్నారు. అంటే వీళ్ళు హృదయంలో ఏమనుకుంటారంటే, అంటే నేను దశంభాగం ఇస్తే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, లేకపోతే లేదన్నమాట అని మళ్ళా అదే దాస్యం అనే కాడిలోకి చిక్కుకొని పోతారు. ఎందుకంటే వాళ్ళకి ఉన్న సంపాదించిన దాంట్లో వాళ్ళు ఇవ్వలేని పరిస్థితి. నేను ఇవ్వలేదు కాబట్టి దేవుడు ఆశీర్వాదం నాకు లేదు, నేను ఎంత ప్రార్థన చేసినా దేవుడు నన్ను ఆశీర్వదించడు అని ఇట్లాంటి ఒక సంకుచితమైన భావనలోకి వెళ్ళిపోయి అపరాధ భావనలోనికి వెళ్ళిపోతూ ఉంటారు. మీకు తెలుసా అండి, ఏ పాపం చేయకపోయినా ఒక అపరాధ భావంలోనికి వెళ్ళిపోతుంటారు వాళ్ళు. అంటే నేను దశంభాగం ఇవ్వలేదు, నేను చేసేది తప్పు, ఈ పాపం కూడా నాదే అని మళ్ళీ ఇంకొక పాపం, వాళ్ళ పాప భారం వాళ్ళ మీదకి వచ్చేస్తూ ఉంటుంది. ఈ రకంగా ప్రతి క్రైస్తవుడు ఏం చేస్తాడంటే ఆ ధర్మశాస్త్రం అనే కాడి కిందికి మళ్ళా చిక్కుంటున్నాడు. అందుకనే 2 వ్యక్తుల్ని ప్రస్తావిస్తూ వచ్చాడు పౌలు. ఎవరెవరినంటే 2 వ్యక్తుల్ని. ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళు 2 భర్తలు,
ఇద్దరు భర్తలుగా పోల్చి చెప్పాడు పౌలు. రోమాపత్రిక 7వ అధ్యాయం ప్రారంభం నుంచి చదువుతున్నాం. జాగ్రత్తగా వినండి. సహోదరులారా, మనుషుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రము అతని మీద ప్రభుత్వం చేస్తుంది అని మీకు తెలుసు కదా. జాగ్రత్తగా వినండి. ఒక మనిషి బ్రతికినంత కాలం ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వం చేస్తుంది. ప్రభుత్వం చేయడం అంటే అధికారం చేస్తుంది. ఒక యజమానిలాగా, ఒక భర్తలాగా పరిపాలన చేస్తుంది ఆ మనిషిని. ధర్మశాస్త్రం ఎరిగిన మీతో మాట్లాడుతున్నాను. భర్త గల స్త్రీ భర్త బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రం వలన అతనికి బద్ధురాలు. జాగ్రత్తగా చూడండి. ఒక స్త్రీ ఉంది, ఆమెకు భర్త ఉన్నాడు. ధర్మశాస్త్రం ప్రకారం ఈ భర్తకు ఈమె బద్ధురాలుగా ఉండాలి. ఎంతకాలం? భర్త బ్రతికి ఉన్నంత కాలం ఆ భర్తకు లోబడి ఉండాల్సిందే, ఆ భర్తకు బద్ధురాలై ఉండాల్సిందే. అతని నుంచి విడుదల పొందడానికి కానీ అతన్ని వదిలించుకొని వేరే వాళ్ళని వివాహం చేసుకోవడానికి లేదు. ఎందుకంటే ధర్మశాస్త్రం కింద ఆమె ఉంది కాబట్టి ఆ భర్త బ్రతికున్నంత కాలం ఆ భర్తకు లోబడి బద్ధురాలుగా ఉండాల్సిందే. చదువుదాం ఇంకా. భర్త చనిపోయిన ఎడల భర్త విషయమైన ధర్మశాస్త్రం నుండి ఆమె విడుదల పొందుతుంది. ఇప్పుడు భర్త చనిపోయాడు అనుకోండి, అప్పుడు ఆ భర్త విషయమైన ధర్మశాస్త్రం ఏదైతే ఉందో కట్టడలు, ఆజ్ఞలు, విధులు, వాటి నుంచి ఆమెకు విడుదల వస్తుంది. విడుదల వస్తుంది కాబట్టి వేరొకళ్ళని వివాహం చేసుకోవటం తప్పేమీ కాదు. ఇది చెప్తుంది దేవుని వాక్యం. చదువుదాం ఇంకా. కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరితే వ్యభిచారిణి అనబడుతుంది. కానీ భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందింది కాబట్టి వేరొక పురుషుని వివాహం చేసుకున్నా సరే ఇక వ్యభిచారిణి కాదు. ఇది జనరల్గా మనకు అందరికీ తెలుసు. భర్త బ్రతికి ఉన్నప్పుడు ఆమె వెళ్ళి వేరొక పురుషుని వివాహం చేసుకుందనుకోండి, వ్యభిచారి అంట. ఈ భర్త చనిపోయాడు, ఆ భర్త విషయమైన ధర్మశాస్త్రం, ఆజ్ఞలు, వీటన్నిటి నుంచి ఆమెకు విడుదల వచ్చేసింది. ఇప్పుడు వేరొక పురుషుని వివాహం చేసుకున్నా సరే ఇక ఆమెను వ్యభిచారిణి అనడానికి లేదు. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇద్దరు వ్యక్తులు మనకు ఈ భర్తలుగా కనిపిస్తూ ఉన్నాడు. ఒక భర్త ఏమో ధర్మశాస్త్రంగా ఇక్కడ మనకు కనిపిస్తున్నాడు, ఇంకొక భర్త ఏమో కృప కలిగిన యేసు క్రీస్తులాగా కనిపిస్తున్నాడు. జాగ్రత్తగా చూడండి. ఒక వ్యక్తే అంతకు మునుపు ధర్మశాస్త్రం కింద ఉన్న వ్యక్తి, ధర్మశాస్త్రాన్ని భర్తగా కలిగి ఉన్న వ్యక్తి. ఇప్పుడు ఆ వ్యక్తి యేసు క్రీస్తును చేరాలి, యేసు క్రీస్తుని వివాహం చేసుకోవాలి. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆయన్ను చేరుకోవాలి. ఆయన చేరుకోవాలంటే అప్పుడు ఎప్పటి వరకు ఎవరి కింద ఉంది? ఏమే ధర్మశాస్త్రం అనే భర్త కింద ఉంది. ఇప్పుడు ఈ భర్త చనిపోతే, మీకు అర్థమైందా ఈ మాటలు? ఈ భర్త అంటే ధర్మశాస్త్రం చనిపోతే, ధర్మశాస్త్రం అనే భర్త చనిపోతే ఈమె యేసు క్రీస్తు అనే ఇంకొక వ్యక్తిని వివాహం చేసుకోవడం కోసం అతన్ని చేరడానికి తప్పేమీ లేదు. కానీ ధర్మశాస్త్రం మరి చనిపోతుందా? ఈ భర్త చనిపోతాడా? చనిపోడు. ఇక ఎప్పుడు ధర్మశాస్త్రం అట్లాగే ఉంటుంది, అది చనిపోయేది కాదు. మరి ఈమె ఈ ధర్మశాస్త్రం నుంచి విడుదల పొంది యేసు క్రీస్తుని ఇంకొక వ్యక్తిని చేరుకోవాలి. మరి ఏంటి పరిస్థితి? మీకు అర్థమైందండి ఈ మాట? ధర్మశాస్త్రం అనే మొదటి భర్త కింద ఉంది ఈమె, అంటే మానవ జాతి. ఇప్పుడు ఈ మానవ జాతి ధర్మశాస్త్రం నుంచి విడుదల పొంది యేసు క్రీస్తు అనే ఒక నూతన పురుషుని చేరి స్వాతంత్రాన్ని అనుభవించాలి. మరి ఎట్లాగా? ఈ భర్త చనిపోతే కదా ఈమెకు విడుదల వచ్చి వేరొక వ్యక్తిని చేరుకునేది. కానీ ఇక్కడ జరుగుతుంది ఏమిటంటే భర్త చనిపోవటం లేదు, ధర్మశాస్త్రం అట్లాగే ఉంటుంది. మరి ఎవరు చనిపోతున్నారు? ఇదిగో ఈ స్త్రీ చనిపోయింది. మీకు అర్థమైందా? ఈ స్త్రీ చనిపోయింది. ఈ స్త్రీ చనిపోయి మళ్ళీ క్రొత్తగా జన్మించింది. మీకు అర్థమైందండి ఈ మాట? భర్త చనిపోలేదు, ధర్మశాస్త్రం యాజ్ ఇట్ ఈజ్గా అట్లాగే ఉంది. కానీ భర్తకు అప్పటిదాకా లోబడి ఉన్న ఈ స్త్రీ, మానవ జాతి ఎవరైతే ఉందో ఆ మానవ జాతి చనిపోయింది, తిరిగి మళ్ళీ క్రొత్తగా జన్మించింది, నూతనంగా జన్మించింది. ఇప్పుడు నూతనంగా జన్మించింది కాబట్టి ఇదిగో ఏమో నూతనంగా జన్మించింది, ఈమె నా భార్య అంటానికి లేదు ఇక హక్కు. ఎప్పుడైతే ఈమె చనిపోయిందో ఇతని నుంచి ఆమెకు విడుదల వచ్చేసింది. కానీ ఈమె చనిపోయిన తర్వాత మళ్ళీ క్రొత్త జీవంతో మరలా పుట్టింది. అప్పుడు ఈమె క్రొత్తగా మళ్ళీ పుట్టింది కాబట్టి ఇదిగో ఈ వ్యక్తిని చేరుకోవడానికి ఇప్పుడు అవకాశం ఉంది.
మనము కూడా ఇట్లాగే ఉన్నాం. మనము బాప్తీసం పొందినప్పుడు, మీకు అర్థమైందండి, బాప్తీసం పొందినప్పుడు చనిపోయాము, పూర్తిగా మునిగిపోయాము, అంటే మరణించాము అని అర్థం. ఎప్పుడైతే అక్కడి నుంచి మళ్ళా పైకి లేచామో, నూతన జీవం పొందుకొని మరలా పైకి లేచాము, నూతన సృష్టిగా మారాం, నూతన వ్యక్తిగా మారాం. అప్పుడు ఈ పాత ధర్మశాస్త్రపు అనే భర్త యొక్క అజమాయిషి కింద మనము ఉండము. కాబట్టి క్రీస్తు అనే ఇంకొక వ్యక్తిని చేరుకోవడానికి మనకు అవకాశం ఉంది, చేరుకుంటాం. ఈ రకంగా మనం ఈ ధర్మశాస్త్రం యొక్క కాడి నుంచి విడుదల పొంది, అంటే మరణించి తిరిగి లేవటం ద్వారా యేసుక్రీస్తు యొక్క స్వాతంత్ర్యాన్ని మనం అనుభవిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఎవరైతే మారు మనసు పొంది బాప్తిస్మం ద్వారా నూతన వ్యక్తిగా చేయబడ్డారో వీళ్ళు క్రీస్తుని యొక్క స్వాతంత్రంలోనికి ప్రవేశిస్తారు. అంటే ధర్మశాస్త్రం యొక్క కాడి నుంచి విమోచించబడి, ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి, కట్టడల నుంచి విమోచించబడి క్రీస్తు యొక్క స్వాతంత్రంలోనికి వచ్చేస్తారు, నూతన పురుషుని చేరుకుంటారు. ఈ రకంగా మానవ జాతి యేసు క్రీస్తుని చేరుకోవడం ద్వారా విశ్రాంతిని అనుభవిస్తుంది. అప్పటి వరకు ధర్మశాస్త్రం అనే భర్త ఉన్నంతకాలం విశ్రాంతి లేదు. పాప భారం, నువ్వు ఇది చెయ్యి, ఇది చేస్తేనే, లేకపోతే లేదు అని పద్దాకల ఒత్తిడి తీసుకొచ్చి భారం పెట్టేది. ఆ భారాన్ని తట్టుకోలేక ఎప్పుడైతే ఈ స్త్రీ చనిపోయి మళ్ళీ కొత్తగా జన్మించిందో ఈమెకి ఆ భారం లేదు. ఇక యేసుక్రీస్తు ద్వారా ఈమె స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు నిన్ను అటువంటి విశ్రాంతిని అనుభవించడానికి, అటువంటి స్వాతంత్ర్యం అనుభవించడానికి ఆయన నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. మరి అట్లాంటి ఆహ్వానాన్ని నువ్వు స్వీకరించావా? స్వీకరించినట్లయితే నువ్వు మరలా బాప్తిస్మం ద్వారా, ఏమంటున్నాం, బాప్తిస్మం ద్వారా ఆ పాత జీవితం నుంచి చనిపోయి, ఆ ధర్మశాస్త్రపు కాడి నుంచి చనిపోయి నువ్వు విడుదల పొంది నూతన జీవితం కలిగి నూతన సృష్టిగా మారి ఆయన్ని చేరుకోవడం ద్వారా ఆ విశ్రాంతిలోనికి నువ్వు ప్రవేశిస్తావు.